సినీ నటి జత్వానీ కేసు ఏదైతే ముంబై నటికి సంబంధించినటువంటి కేసులో ఒకటి నిన్న ఆమె హోంమంత్రిని కలవటం ఒక ఎత్తు అయితే జత్వానికి సంబంధించి మరొక ఇష్యూ బయటకు వచ్చింది. ప్రఖ్యాత పారిశ్రామిక జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మీద ముంబై పోలీసులు పెట్టిన అత్యాచారం కేసులో ఆధారాల ధ్వంసానికి ఐపీఎస్ అధికారులు అనేక ప్రయత్నాలు చేసినట్టు సాంకేతిక ఆధారాలతో స్పష్టంగా వెల్లడైంది. ఫిబ్రవరి 3న కాదంబరి ఆమె తల్లిదండ్రులను అరెస్ట్ చేసిన విజయవాడ పోలీసులు ఆ సమయంలో సీజ్ చేసిన ఐఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ ఉపకరణాలు న్యాయస్థానానికి సమర్పించలేదు, ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపలేదు, చట్టవిరుద్ధంగా వాటిని తమ వద్దే పెట్టుకున్నారు. కాదంబరి జత్వాని యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి చొరబడ్డారు. ఆమె ఐఫోన్కు యాక్సెస్ పొందారు. ఫిబ్రవరి 7న ఉదయం 5:53 గంటల సమయంలో ఒకసారి, ఫిబ్రవరి 20న ఉదయం 10:47 గంటలకు మరోసారి జత్వాని యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లో సైన్ ఇన్ చేశారు. ఫిబ్రవరి 20న రాత్రి 7:41 నుంచి 7:45 మధ్య కేవలం 4 నిమిషాల వ్యవధిలో మొత్తం 6 సార్లు ఆమె యాపిల్ ఐడిని మార్చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణ తాత, విశాల్ గున్నీలు అధికార హోదాను దుర్వినియోగం చేసి ఆధారాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని కాదంబరి జత్వాని తాజాగా పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. ఫిబ్రవరి 3న అరెస్ట్ అయిన కాదంబరి జత్వాని ఆమె తల్లిదండ్రులు మార్చి 15ని జైలు నుంచి విడుదలయ్యారు. తర్వాత కాదంబరి తనకు వచ్చిన మెయిల్స్ను చూసుకున్నప్పుడు పైన పేర్కొన్న విషయాలను వెలుగు చూసినాయి. మీ యాపిల్ ఐడి ఉపయోగించి ఐక్లౌడ్లోకి వెబ్ బ్రౌజర్ ద్వారా సైన్ ఇన్ అయ్యారు, అది మీరు కాకపోతే వెంటనే పాస్వర్డ్ని మార్చుకోండి అంటూ ఫిబ్రవరి 7, 21వ తేదీల్లో యాపిల్ సంస్థ నుంచి జత్వానికి మెయిల్స్ వచ్చాయి. మీ యాపిల్ ఐడితో అనేక మార్పులు చేశారు, అది మీరు కాకపోతే వెంటనే అప్రమత్తం అవ్వండి అంటూ ఫిబ్రవరి 21న ఆమెకు యాపిల్ నుంచి 6 మెయిల్స్ అందాయి. వీటన్నింటినీ పరిశీలించిన జత్వాని తన ఐక్లౌడ్లోని ఆధారాలు ధ్వంసం చేసేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారులు అప్పుడు విజయవాడ పోలీసులు ప్రయత్నించినట్టు గుర్తించారు. ఏప్రిల్, మే నెలలో తన పాస్వర్డ్ని రీసెట్ చేసుకున్నారు. వివరాలేంటి తాజాగా ఆమె దర్యాప్తు అధికారులకి సమర్పించారు.